అస్సలాముఅలైకుం నమస్తే ఫ్రెండ్స్. 1996 చక్రా దాద్రి ఏరోప్లేన్ క్రాష్ తర్వాత మన ఇండియాలో జరిగినటువంటి రెండవ అతిపెద్ద ఏరోప్లేన్ క్రాష్ నిన్న జరిగినటువంటి ఏరోప్లేన్ క్రాష్ అండి. అయితే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బోయింగ్ ఎయిర్లైన్స్ 787 డ్రీమ్ లైనర్ అనేటువంటి ఏరోప్లేన్ మొత్తం 242 మంది అంటే ఇంక్లూడింగ్ ప్యాసింజర్స్ అండ్ సిబ్బందితో కలిసి బయలుదేరిందండి. రన్వే నెంబర్ 23 మీద నుంచి ఎగ్జాక్ట్లీ 1:38 PM టేక్ ఆఫ్ అయినటువంటి ఏరోప్లేన్ కొద్ది నిమిషాల్లోనే బ్లాస్ట్ అయిపోయింది. అది కూడా జనవాసాల మీద పడిందండి. వెళ్ళి ఒక ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉన్నటువంటి మెఘానీ అనేటువంటి ఏరియాలో ఉన్నటువంటి బీజే మెడికల్ కాలేజ్ మెస్ హాల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ మెస్ హాల్ మీద వెళ్ళి పడిందంట. సో అందులో అది మెస్ టైం కావడం వల్ల స్టూడెంట్స్ చాలామంది ఆ టైంలో ఉన్నారు అక్కడే. బ్లాస్ట్ ఎలా అయిందో ఒకసారి వీడియో చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. అంతేకాకుండా మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారు కదా, 3 మెంబర్స్ ఇప్పటి వరకు నాకు అందిన సమాచారం ప్రకారం, నేను గ్యాదర్ చేసిన డేటా ప్రకారము 3 మెంబర్స్ మెడికల్ స్టూడెంట్స్ చనిపోయారంట. ఇంకా 50 మెంబర్స్ ఇంజూర్ అయ్యారని తెలిసిందండి. అంతేకాకుండా మొత్తం ఓవరాల్గా అంటే ప్యాసింజర్స్ అండ్ అక్కడ లోకల్స్ మీద పడింది కాబట్టి వెళ్ళి విమానము మొత్తం కలిసి అరౌండ్ 250+ డెత్స్ అనేవి సంభవించిందని సమాచారం అందండి. ఈ మొత్తం ఏరోప్లేన్ క్రాష్లో ఒకే ఒక్క పర్సన్ అయితే బ్రతికారండి. ఆయన మృత్యుంజయుడిగా బయటకు వచ్చారు. లెగిసి నడుచుకుంటూ కూడా వచ్చారండి. ఆయన పేరు రమేష్ విశ్వాస్ కుమార్ అండి. ఆయన సీట్ నెంబర్ 11A మీద కూర్చుని ఉన్నారు. ఆ సీటే ఆయనని బ్రతికించిందండి నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఆ సీట్లో కూర్చోడానికి ఎవరు ఇష్టపడరంట. నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఆ సీట్ నెంబర్ 11A ఎక్కడ ఉంటుందో మీకు బాగా అర్థమవుతుంది. అంటే ఎక్కువగా ప్లేన్ జర్నీ చేసే వాళ్ళకి ఐడియా ఉంటుంది, కానీ మాలాంటి వాళ్ళకి ప్లేన్ జర్నీ చేయలేదు ఇప్పటి వరకు. సో మాలాంటి వాళ్ళకి ఐడియా ఉండదు కాబట్టి నేను ఈ వీడియో కూడా ప్రిపేర్ చేశాను. ఒకసారి చూడండి. సీట్ నెంబర్ 11A. ఈ 11Aలో కూర్చోడానికి ఎవరు కూడా ఇష్టపడరంట, బట్ ఆయన అయితే కూర్చున్నారు. అదే సీట్ ఆయనని బ్రతికించిందండి. ఇప్పుడు మృత్యుంజయుడుగా బయటకు వచ్చాడు ఆయన. ఈ ప్లేన్ వచ్చేసి ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ నుంచి లండన్కి వెళ్ళవలసి ఉందండి. అయితే ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చింది కదా, ఈ జర్నీలో ఆకాష్ వాస్తా అనేటువంటి పర్సన్ ఈ ఏరోప్లేన్లోనే జర్నీ చేశారండి. ఆయన ఒక వీడియో పోస్ట్ చేశారు. అందులో ఏసీ వర్క్ చేయట్లేదు అని చెప్పేసి, తర్వాత సీట్ ముందు ఫ్రంట్ స్క్రీన్స్ ఉంటాయి కదా, ఆ స్క్రీన్ సరిగ్గా వర్క్ చేయట్లేదు అని చెప్పేసి ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. అలాగే ఎయిర్ ఇండియా వాళ్ళకి కూడా పోస్ట్ చేశానని చెప్పారండి. సో ఆయన అందించిన డేటా ప్రకారం అయితే మేబీ టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుగా ఈ ఏరోప్లేన్లో అనిపిస్తుంది. ఎందుకంటే వెదర్ కండిషన్ బాగానే ఉంది, బయట టెంపరేచర్ కూడా అంత ఎక్కువగా అయితే ఏం లేదు, నార్మల్ టెంపరేచరే ఉంది. వైండ్ ప్రెషర్ కూడా ఎక్కువగా లేదు, అంతా కూడా బాగానే ఉంది. అయినప్పటికీ కూడా ఇంత పెద్ద బ్లాస్ట్ జరిగింది అంటే సో ఆలోచించాల్సిన విషయమే అండి ఇది. ఆకాష్ వాస్తా గారు ఇలాంటి సంఘటన జరిగే ముందు సో మీరు గమనించారు కాబట్టి ఆ ఇష్యూని అథారిటీ వాళ్ళకి చెప్పుంటే బాగుండేదని నా ఒపీనియన్ అండి. ఎవరైనా సరే వీడియో చూస్తున్న వాళ్ళు ఏరోప్లేన్లో జర్నీ చేస్తారు కదా, మీకు ఏమైనా డౌట్గా అనిపిస్తే కనుక ఏ ఇష్యూ అయినా సరే, చిన్నదైనా పెద్దదైనా, మీరు అథారిటీకి కొంచెం ఇన్ఫామ్ చేయండి ఎలాగైనా సరే. ఇలా పోస్ట్ చేయడం వల్ల వాళ్ళు చూడొచ్చు, చూడకపోవచ్చు. సో చూసేటానికి అది జరగాల్సినటువంటి సాడ్ న్యూస్ అనేది జరిగిపోతుంది. సో ప్లీజ్ అందరూ కూడా సేఫ్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి జర్నీ చేసేటప్పుడు. ఎక్కువగా ప్లేన్ క్రాషెస్ అయితే చాలా జరుగుతున్నాయండి. మనము 2024 డిసెంబర్లో చూసుకున్నట్లయితే చాలా ప్లేన్ క్రాష్ జరిగింది. ఎందుకంటే అప్పుడు వెదర్ కండిషన్ బాగాలేదు, మొత్తం వింటర్ సీజన్ కావడం వల్ల కజకిస్తాన్ ఎయిర్ప్లేన్ క్రాష్ ఒకటి జరిగింది, మళ్ళీ సౌత్ కొరియా ఎయిర్ప్లేన్ క్రాష్ ఒకటి జరిగింది, DC ప్లేన్ క్రాష్ ఒకటి జరిగింది అమెరికాలో. ఇవన్నీ కూడా మెయిన్ వెదర్ కండిషన్ వల్ల. మెయిన్ కజకిస్తాన్ ఏరోప్లేన్ క్రాష్ అనేది డిఫరెంట్ ఇష్యూ అనమాట. ఎందుకంటే రష్యన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఆన్లో ఉండడం వల్ల ఆ ప్లేన్ క్రాష్ జరిగిందండి. ఈ సౌత్ కొరియా ప్లేన్ క్రాష్ వచ్చేసి వీల్స్ బయటికి రాలేదన్నమాట. మనకి ల్యాండింగ్ అయ్యేటప్పుడు వెళ్ళి డైరెక్ట్గా వాల్ ఉంటుంది కదా, ఆ వాల్కి వెళ్ళి గుద్దుకుంది. రన్వే మీద ఒక వాల్ ఉంది సౌత్ కొరియాలో, సో ఆ వాల్కి వెళ్ళి గుద్దుకొని బ్లాస్ట్ అయిపోయిందండి.
సో ప్లేన్ జర్నీ చేసే వాళ్ళు జాగ్రత్తగా ఉండండి, ఒకసారి గమనించండి. మీకు ఏమైనా ఇంత చిన్న డౌట్ వచ్చినా కూడా ముందు అథారిటీకి పిలిపించి వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వండి. కొంచెం లేట్ అయినా కూడా వాళ్ళు మొత్తం చెక్ చేసుకొని అప్పుడు టేక్ ఆఫ్ అవుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక ఇది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ షేర్ చేయండి అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంత పెద్ద బ్లాస్ట్ జరగడానికి కారణం ఏంటి, నెగ్లిజెన్సీనా లేకపోతే ఏంటి ప్రాబ్లం అనేది. థ్యాంక్ యూ సో మచ్ అండి.